పని అంటే పూర్తి బాధ్యత ఇల్లాలిదే అనే దృక్పథం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. అటువంటి భావజాలం నుండి బయటపడి ఈ పని ఇద్దరిది అని ముందుకు సాగుతున్న జంటలు మన ముందే ఉన్నారు. అలాంటి జంటను ఇవాల్టి ఆడుతూ పాడుతూలో మనం కలుసుకోబోతున్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆడుతూ పాడుతూ. మనం ప్రస్తుతం అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్ క్యాపిటల్ అయిన హ్యారిస్బర్గ్లో ఉన్నాము. ఈరోజు మనం రఘు తడవర్తి గారి ఇంటి ముందు ఉన్నాము. సో మనం వారితో అండ్ వారి ఫ్యామిలీ మెంబర్స్తో కాసేపు చిట్చాట్ చేసుకుందామా? లెట్స్ గో. సాధారణంగా చిన్న చిన్న విషయాలపై భార్యాభర్త మధ్యలో ఎన్నో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు మనమున్న ఈ ఇల్లు. రఘు గారు మరియు వారి జీవిత భాగస్వామి అయిన జ్యోతి గారు ఇప్పుడు మన ముందున్నారు. వారిని అడిగి వారి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటో వారి మాటల్లోనే విందాం. హాయ్ రఘు గారు, హాయ్ జ్యోతి గారు, నమస్కారం. వెల్కమ్ టు ఆడుతూ పాడుతూ. సో రఘు గారు, మీరు యుఎస్ ఎప్పుడు వచ్చారు? 1976లో వచ్చాను. ఫస్ట్ నేను వచ్చినప్పుడు చికాగో వెళ్ళాను. అక్కడ 10 years అకౌంటెంట్గా పనిచేశాను. ఇప్పటికి నేను ఈ దేశం వచ్చి 37 years అయింది. 27 years నుంచి బిజినెస్లో ఉన్నాను. ఓకే, మీకు చాలా బిజినెస్లు ఉన్నాయా? అవునమ్మా, నేను రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నాను. ఓకే, నాకు ఒక 50 రెస్టారెంట్స్ ఉన్నాయి. అందులో అన్ని నేషనల్ బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, మాకు షాపింగ్ సెంటర్స్లో, ట్రావెల్ ప్లాజాలో, కిసినోలో, యుఎస్ పెంటగాన్, ఎయిర్ నేవల్ స్టేషన్స్ వాటిల్లో ఉన్నాయి. సో జ్యోతి గారు, మీ ప్రొఫెషన్ ఏంటండి? నేను చైల్డ్ సైకాట్రిస్ట్ అమ్మా. మీరు ఇండియాలో చదువుకొని వచ్చారా లేదా ఇక్కడే చదువుకున్నారా? నేను ఇండియాలో మెడికల్ స్కూల్కి వెళ్ళాను. ఇక్కడికి వచ్చాక సైకాట్రీ రెసిడెన్సీ చేశాను. తర్వాత యాక్చువల్గా కొంతకాలం పనిచేసిన తర్వాత పిల్లలు పుట్టాక కొంతకాలం ఇంట్లో ఉన్నాను. మళ్ళా వెన్ ఐ వెంట్ బ్యాక్ అప్పుడు మళ్ళీ చైల్డ్ సైకాట్రీ చేశాను. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? అండ్ మీ మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. మీరు యుఎస్కి వచ్చిన తర్వాత మీ మ్యారేజ్ అయిందా, లేకపోతే మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీ మ్యారేజ్ అయిందా? నేను యుఎస్ వచ్చిన తర్వాత 1981లో నాకు మ్యారేజ్, మా ఇద్దరికి మ్యారేజ్. ఓకే, సో మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో జ్యోతి గారు, మీరు తను బయటికి వెళ్ళినప్పుడు హౌ డు యూ మేనేజ్ ద హౌస్ అండి? అంటే ఇంకా నేను నా రెగ్యులర్ నా వర్క్ ఉంటుంది, ఇంకా పిల్లలు ఇల్లు ఉంటాయి కదా, ఇంకా అట్లా గడిచిపోతుంది. సో మీ ఇద్దరు యుఎస్ వచ్చిన కొత్తలో ఇక్కడ తెలుగు కమ్యూనిటీ చాలా పెద్దగా ఉండేదా? నేను ఫస్ట్ వచ్చినప్పుడు చికాగో వచ్చాను. అక్కడ తెలుగు కమ్యూనిటీ ఉన్నది కానీ అంత పెద్దగా లేదు. దాని తర్వాత హ్యారిస్బర్గ్ వచ్చినప్పుడు తెలుగు ఫ్యామిలీస్ ఒక 5-6 ఉండేవాళ్ళు, అంతకన్నా లేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక 500 ఫ్యామిలీస్ ఉంటారు. జ్యోతి గారు, మీరు ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారా లేదా డూ యూ లైక్ స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ ద హాస్పిటల్? నాకు రెండు ఇష్టమే. ఇంట్లో ఉండటం కూడా ఇష్టం. ఎప్పుడు ఇంట్లో ఉండాలన్నా కష్టమే కదా, కాబట్టి ఇంకా వర్క్ చేస్తూ ఉంటే మంచిదే కదా. సో వర్కింగ్ టైంలో వర్క్ వెళ్తాను. సో ఇంట్లో కూడా బాగానే ఉంటుంది. రెండు ఇష్టమే. మీ గురించి ఏమన్నా పర్సనల్ థాట్స్ మాకు చెప్పండి. నేను ఒక్కటే అందరికీ చెప్తాను, అమెరికా చాలా అవకాశాలు ఉన్నాయి ఈ దేశంలో. కష్టపడితే అందరికీ ఫలితం దక్కుతుంది. మనం ఎంతవరకు కష్టపడతామో దాని ప్రకారం ఫలితం ఉంటుంది. మీరు యూఎస్ వచ్చిన కొత్తలో ఓన్లీ 5 ఫ్యామిలీస్ ఉన్నాయన్నారు. సో అప్పుడు మీరు ఎలా మింగిల్ అయ్యారు వాళ్ళందరితో? మేము హ్యారిస్బర్గ్ వచ్చిన తర్వాత 5 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు. తెలుగు చాలా తక్కువ మంది కాబట్టి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళం. అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఓకే, మీరు ఇక్కడికి వచ్చి చాలా 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 ఇయర్స్ అయిపోయింది. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా ట్రబుల్స్ ఫేస్ చేశారా? ఇక్కడికి వచ్చిన తర్వాత పద్ధతులకు అలవాటు అవ్వాలి, కల్చర్కి అలవాటు అవ్వాలి. లాంగ్వేజ్ మనం ఇంగ్లీష్ ఇండియాలో మాట్లాడినా కూడా వొకాబులరీ ఇవన్నీ ఉంటాయి, కొద్దిగా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కష్టపడ్డా ఫలితం దక్కుతుంది కాబట్టి హ్యాపీగా తీసుకుంటాం.
సో మీరు ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి ఆర్ యూత్కి ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్ కపుల్గా ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు మంచిగా అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఒకళ్ళకి తోడుగా ఉండాలి. రీసెంట్గా మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ఎన్ఆర్ఐలో డొమెస్టిక్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నా ఉద్దేశ ప్రకారం మొదటిది భార్యాభర్తలు ఓపెన్గా ఉండాలి, మంచి చెడు మాట్లాడుకుంటూ ఉండాలి, ఒకరికొకళ్ళు అండదండగా ఉండాలి. సో మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారా లేదా చాలా జాలీగా ఫ్రెండ్స్గా ఉంటారా? రెండు. ఎవరికి ఎక్కువ కోపం ఉంటుంది మీ ఇద్దరిట్లో? సరి సమానంగా ఉంటుంది. ఎవరికో ఒక్కరికి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. మళ్ళా సరి సమానంగా ఉంటుంది. సో మీ ఇద్దరికి కోపం వచ్చినప్పుడు ఎవరు ఈజీగా కాంప్రమైజ్ అవుతారు? అంతవరకు తీసుకురాం, ఆ సిచ్యువేషన్ అంతవరకు తీసుకురాం. సో జస్ట్ కోపం వస్తుంది, వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో మళ్ళీ తగ్గిపోతుంది అంతే. అంతకు తప్పితే ఇంకా ఆ సిచ్యువేషన్ని అంత ప్రొలాంగ్ చేయాలి. సో మీరు గొడవలు కాంప్రమైజేషన్స్ అన్ని పక్కన పెట్టేస్తే మీ ఇద్దరిట్లో ఎవరు చాలా బాగా కుక్ చేస్తారు? అనుమానం ఏం లేదు, జ్యోతినే బాగా కుక్ చేస్తుంది. మీరు నమ్ముతున్నారా ఆ మాట? అంటే తను కొన్ని బాగా చేస్తారు, నేను కొన్ని బాగా చేస్తాను. నేను మెయిన్గా హెల్ప్ చేస్తాను. ఎవరన్నా 10 మంది ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు తనకి హెల్ప్ చేస్తాను. సో మరి మా 10 టీవీ కోసం మీరేం చేస్తున్నారు? చికెన్ తందూరి చేద్దాము, వెళ్దాం పదండి. ఓకే, లెట్స్ గో. వీకెండ్ పార్టీ ప్రిపరేషన్ లో భాగంగా తందూరి చికెన్ ను ప్రిపేర్ చేస్తానంటున్నారు రఘు దంపతులు. చూసి టేస్ట్ చేద్దాం మరి. ఇప్పుడు మీరు ఏం చేసి చూపిస్తున్నారు? మేము ఇవాళ తండూరి చికెన్ చేస్తున్నాం అండి. ఓకే, సో వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటండి? దాంట్లో చికెన్ మీకు తెలుసు. సో దాంట్లో ఉప్పు, కారము, గరం మసాలా పౌడరు, జింజరు, గార్లిక్, లెమన్ జ్యూస్ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి గ్రిల్ చేస్తాం అనమాట. జస్ట్ 1 డే మ్యారినేట్ చేస్తారా లేదా ఓవర్ నైట్ చేస్తారా? ఓవర్ నైట్ చేస్తామండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? మీ ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ కుక్ అండి ఇంట్లో? బెస్ట్ కుక్క ఇద్దరము బాగానే చేస్తామండి. యాక్చువల్గా నేను ఇక్కడికి ఈ దేశం వచ్చినప్పటికి నాకు కుకింగ్ సరిగ్గా రాదు. సో మా హస్బెండ్ కొంచెం నేర్పారు. సో రఘు గారు, మీ ఒపీనియన్లో మీ ఇద్దరిట్లో ఎవరు బెస్ట్ కుక్? జ్యోతి నేనండి. మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? నిమ్మకాయ పప్పుచారు, స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్స్. ఓకే, కొబ్బరి, అల్లం, మిరపకాయలు అన్నీ చేసి స్టఫ్ చేసి కుక్ చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం చికెన్ ఎంతసేపు గ్రిల్ మీద పెడతామండి? 45 నిమిషాలు, 50 నిమిషాలు. ఓకే, సో మీ కిడ్స్కి కూడా ఇలాంటి డిషెస్ అంటే ఇష్టమా? మా పిల్లలు కూడా బాగా తింటారండి. ఇండియన్ ఫుడ్ బాగా తింటారు, అమెరికన్ ఫుడ్ కూడా బాగానే తింటారు. మీ కిడ్స్కి మీరు చేసే దాంట్లో ఫేవరెట్ ఐటమ్ ఏంటండి? పొటాటో ఫ్రై అండి, చాలా ఇష్టం అందరికీ మా ఇంట్లో. మా పిల్లలకి చాలా ఇష్టము, నాకు కూడా చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం దీన్ని తిప్పేస్తామా కాసేపు? తప్పకుండా. మీ నార్మల్ వీకెండ్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? వీకెండ్ మామూలుగా యాక్టివిటీస్ అంటే మామూలుగా ఇంట్లో పనులు ఉంటాయండి యూజువల్గా, అవి చేసుకుంటాము. తర్వాత వీలైనంత వరకు ఇంకా బయటకు వెళ్తాము, పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తాం. కానీ లేకపోతే ఇంకా ఫ్రెండ్స్తో బాగా కలుస్తూ ఉంటాం అనమాట. ఇప్పటి వరకు మీరు వెళ్ళిన ప్లేసెస్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి? ఫేవరెట్ ప్లేస్ అంటే మీకు తెలిసినట్టుగానే ఇండియా వెళ్తే ఫ్యామిలీని చూడొచ్చు, ఫ్రెండ్స్ని చూడొచ్చు, మన దేశం వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉంటే బహామస్ మా అందరికి నచ్చుతుంది, రిలాక్సింగ్ ఉంటుంది. హవాయి ఆల్సో బాగుంటుంది. మీరు ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, సో ఇక్కడ తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పారు కదా, సో వారితో మీ సంబంధం, రిలేషన్షిప్ అన్నీ ఎలా ఉంటాయండి? అందరము బాగా మాట్లాడుకుంటాము, కాల్స్ చేసుకుంటూ ఉంటాము.
మామూలుగా ఇంకా బర్త్డే పార్టీస్ అని, పూజలని, సత్యనారాయణ వ్రతాలని అట్లా చేస్తూ ఉంటారు అందరూ. సో కలుస్తూ ఉంటాము. తర్వాత ఇంకా హ్యారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఉగాది ఫంక్షన్ను, దీపావళి, సంక్రాంతి ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారనమాట. యాన్యువల్ పిక్నిక్ చేస్తారు. హ్యారిస్బర్గ్ తెలుగు అసోసియేషన్ బాగా యాక్టివ్గా ఉంటారండి. చాలా మంది మెంబర్స్ ఉన్నారు అందులో. వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. నాకు చేతనైనంత వరకు నేను కూడా వాళ్ళు ఏది అడిగితే అది నాకు చేతనైనంత వరకు నేను కూడా చేసి పెడతాను. ఓకే, ఇప్పుడు మనం చికెన్ తిప్పేద్దామా? తప్పకుండా. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి. చికెన్ రెడీ అయిపోయినట్టేనా ఇప్పుడు? యా, అయిపోయిందండి. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? తప్పకుండా. వావ్, స్మెల్ చాలా బాగుందండి. ఐఎమ్ షూర్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుందని. థ్యాంక్ యూ సో మచ్ అండి. 10TV వ్యూవర్స్కి మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇదండి అమెరికాలో మన ఆడుతూ పాడుతూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్. మానవిపై మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాల్సిన మా చిరునామా maanavi@10tv.in. మానవి కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ఆసక్తి కలిగిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8498011111.